ఈ సోది మాకేం అవసరం లేదు. మా ఇంట్లో పల్లీలు తింటూ సోది కబులు చెప్పేది ఒకటి ఉండేది. దాన్ని ఇంట్లోంచి బయట గెంటేశాం. దాంతో పాటు యమజన్ కూడా గెంటేశాం. వాళ్ళతో పాటే కష్టాలు నష్టాలు అన్నీ పోయాయి. అట్లనకే తల్లి, యమగండం మొదలవుతుందే తల్లి. యమగండం లేదు, ఏమీ లేదు. వెళ్ళెళ్ళు. కావాలంటే డబ్బులిస్తాను, అబద్ధాలు చెప్పడం మానే. అట్లనద్దే తల్లి, నేను డబ్బుల కోసం చెప్పట్లేదే తల్లి. అమ్మవారు చెప్పిందే చెబుతున్నాను తల్లి. ఈ ఇంట్లోకి యమగండం రాబోతోంది తల్లి. ఏంటి నువ్వు చెప్పేది? నేను కాదు చెప్పేది, అమ్మవారే చెబుతోందే తల్లి. నీ కొడుకుని కోడల్ని ఎక్కడికో పంపిస్తున్నావు కదా. వాళ్ళెక్కడికో వెడుతున్నట్టు తినకెలా తెలుసు? హలో ఇమ్మజా మేడం, అర్జున్ బాబు కావేరి గారు హనీమూన్ కి ఫారెన్ వెళ్తున్నారంట. నీకెలా తెలుసు? ఇంట్లో వాళ్ళు అనుకుంటుంటే విన్నానండి. నేను చూసుకుంటాను. అలా నాకు తెలిసిందన్నమాట. మీకెవ్వరికీ తెలియడం లేదే తల్లి. కొడుకు కోడలు బయటికి వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. ఏంటమ్మా, ఏంటిది, ఏమైంది? అమ్మ మాటల్లే చెబుతున్నాను, మీకు యమగండముంది. తప్పించుకునే మార్గం లేదా తల్లి? అంబ పలుకు జగదంబ పలుకు. ఒకే ఒక్క దారుందే తల్లి. నీ బిడ్డలు విమానం ఎక్కే ముందు కీసరగుట్ట శివయ్యను దర్శించుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఆ శివయ్య మీ గండాలను పోగొడతాడే తల్లి. అమ్మా, ఏంటిదంతా? ఆవిడకి డబ్బులిచ్చి పంపించేసేయండి. అర్జున్, ఎందుకు ఈ సోదమ్మ నిజమే చెప్తుందనిపిస్తోంది? అత్తయ్య, మన కుటుంబాన్ని అమ్మవారే కాపాడుతుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. నన్ను ఆ అమ్మవారే పంపిందే తల్లి. ముందు కీసరగుట్ట వెళ్ళండి, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి, మీకేమీ కాదు. అయితే ఇప్పుడేమంటావు సోదమ్మా? శివయ్యను దర్శించుకుంటే అన్నీ పోతాయి, అంతే కదా? ఇవాళ సాయంత్రం అర్జున్ బాబు కావేరి వెళ్ళాలి. మేం వాళ్ళని పంపించి రేపు ఉదయాన్నే కీసరగుట్టకి వెళ్తాం. సిక్కాకి మొత్తం చెడగొట్టేలా ఉన్నావు కదా. అట్లా కాదే తల్లి, విమానం ఎక్కకముందే ఈ దంపతులిద్దరూ వెళ్ళాలే తల్లి. అలా కుదరదు. పూజలో మనం స్వయంగా మంత్రాలు చదువుతామా ఏంటి? పంతులు గారు చదివితే మనం మమ్మ అనుకుంటాం. ఇది అంతే. అలాగే మేం ముందెళ్ళి శివయ్య దర్శనం చేసుకుంటాం. ఈలోగా వీళ్ళు ఎయిర్పోర్ట్ కి బయలుదేరతారు. మేం వాళ్ళని ఎయిర్పోర్ట్ లో కలుసుకుంటాం, సెండ్ ఆఫ్ ఇస్తాం. ఈ కాకి వల్ల మొత్తం ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉంది. చెప్పింది మీకు అర్థం కావట్లేదా? వెళ్ళవలసింది ఈ జంట, యమగండ ఉన్నది ఈ జంటకి. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. మా ఫ్లైట్ రాత్రి 9 గంటలకు కదా. ఈలోపు కీసరగుట్ట వెళ్ళొచ్చేస్తాం. ఇది సరైన పలుకు. జగదాంబ చెబుతోందే తల్లి, మీకంతా మంచే జరుగుతుంది. ఇదిగో సోదమ్మా, డబ్బులు తెస్తాను, తీసుకో. వద్దమ్మా వద్దు, అమ్మ చెప్పమంది చెప్పాను. ఇక్కడితో నా బాధ్యత తీరిపోయింది. గండం రాకుండా చూసుకోవాల్సింది మీరే.